హలో ఎవ్రీవన్. బొబ్బట్లు, వీటినే కొన్ని ప్లేసెస్ లో భక్షాలు అని కూడా అంటారు. బొబ్బట్లు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారో చెప్పండి. మనకి స్వీట్ షాప్ లో దొరికే బొబ్బట్లు మైదా పిండితో చేస్తారు కాబట్టి ప్రతిసారి అది తినడం హెల్త్ కి అంత మంచిది కాదు. అందుకనే మనం ఇంట్లోనే హెల్దీగా టేస్టీగా ఉండే బొబ్బట్లని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గ్లాస్ శనగపప్పును తీసుకొని ఒక 2 hours పాటు నానబెట్టండి. 2 hours తర్వాత కుక్కర్ విజిల్ తీసుకొని అందులోనే ఈ పప్పు వేసేసుకొని లైట్ గా పసుపు వేసి వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టేయండి. ఒక 3 to 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోనే ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని టేస్ట్ కి సరిపడా సాల్ట్, ఒక 2 spoons కరిగించుకున్న నెయ్యి వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే కలుపుతూ ఉండండి. పిండిని మరి గట్టిగా ప్రెస్ చేస్తూ అయితే కలపొద్దు. అలా చేయడం వల్ల ఏంటంటే మనకి బొబ్బట్లు గట్టిగా వచ్చేస్తాయి. సో సాఫ్ట్ గా నెమ్మదిగా ఒత్తుకుంటూ కలుపుతూ ఉండండి. పిండి మొత్తం కలిపేసుకున్న తర్వాత దానిపైన లైట్ గా ఆయిల్ వేసేసి మూత పెట్టేసి మినిమం ఒక 45 minutes అయినా